ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. నీతిశూరుడా, న్యాయవంతుడా, యథార్థవంతుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ఆచరించుకుంటున్నాను. ఆయన దేవా, మా స్తుతులకు పాత్రుడు నీవే, అందరూ బట్టి మీ స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. దేవా, మరొకసారి ప్రభువా, గొప్ప దేవుడైనటువంటి మిమ్మల్ని దేవా వేకుజామున మేము స్తుతించడానికి, గణపరచడానికి, దేవా రీతిగా మీతో నాయన సమయం గడపడానికి మాకు ఇచ్చినటువంటి మంచి సమయం కొరకు, మంచి తరుణం కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా ప్రభా, మమ్మల్ని తగ్గించుకొని మీ వైపు చూస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా, పాడుకునే పాటను మా కొరకు దీవించండి. మా స్తుతుల మీద మీరు ఆశీనులైన ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు వేకుజామున మేము స్తుతించడానికి మాకు ఇస్తున్నటువంటి గొప్ప ఆధిక్యత కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా, అలాగ తండ్రి 91వ కీర్తన విశ్వాసంతో నిరీక్షణతో చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు అలాగ తండ్రి మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. ఆయన దేవా, కృప చూపించండి. మీ పక్షంగా నిలబడబోయేటువంటి మా దైవజనుల్ని మరొకసారి మీ ఆత్మాభిషేకంతో నింపి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా ప్రతి కుటుంబం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా, ప్రతి చోట మీ సన్నిధి ప్రసన్నత మెండుగా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు మీరు పరిశుద్ధాత్మ రూపంలో మా మధ్య సంచరించే గొప్ప దేవుడిగా ఉంటున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి. మీ నామానికి మనం తెచ్చుకోండి. ముందున్న సమయం అంతటి కూడా మా కొరకు దీవించండి. ఆయన దేవా ప్రభా, ఈ దినమెల్లా మేము మీ శక్తి కలిగి, దేవా మీ బలం కలిగి, దేవా ముందుకి సాగిపోయినట్లుగా, దేవా తండ్రి నాయన మీరే మీ మహాకృపను దేవా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధానంలో 1 గంట సమయం మేము గడుపుతూ ఉండగా దేవా తండ్రి నాయన మా చెయ్యి మీరు పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఇద్దరి వెళ్ళా ప్రభా తండ్రి మీతో మంచి సహవాసం కలిగి మేము సాగిపోవడానికి దేవా తండ్రి ఈ సమయాన్ని మా కొరకు ఎంతో మేలుకరంగాను దీవెనకరంగాను ఉంచమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయంలో పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. కరుణాత్మక గీతాల్లో నుంచి 201వ పాట పాడుకుందాం. ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది వేడనిది ఎడబాయనిది. ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది. ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ.
ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ. 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతిని చాటు నివసించేవాడే, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, పదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. ఉదయకాలం హెబ్రీయులకు వ్రాయబడినటువంటి పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం నుండి చదువుకుందాం. హీబ్రూస్ చాప్టర్ 10 ఫ్రమ్ వర్స్ 36. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందిన నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయ వారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ ప్రాతకాల సమయంలో ఈ వాక్య ధ్యానం మా కొరకు దీవించి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ సమయంలో హెబ్రీ 10:37 ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ఈ మాట మనము గమనించాలి అని నేను కోరుతూ ఉన్నాను. ఈ పైన 32వ వచనం నుండి హెబ్రీ పత్రిక గ్రంథకర్త ఏమంటాడంటే, మీరు జ్ఞాపకం చేసుకోండి అంటాడు. మీరు ప్రభువుని అంగీకరించిన తరువాత, మీరు వెలిగింపబడిన మీదట మీ కలిగిన పరిస్థితులు, శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకునుడి. యేసుక్రీస్తు ప్రభువును నమ్మి ఆయన కొరకు జీవించటం, సాగటం చాలా సింపుల్ గా, ఈజీగా, సాఫీగా సాగిపోయే జీవితం ఏమీ కాదు. అందుకే తర్వాత 33వ వచనంలో మీరు నిందలను, బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. ప్రభువును అంగీకరించినటువంటి వారికి సహజంగా సంభవించేటటువంటివి నిందలు, బాధలు. మన ప్రభువే ఈ మార్గంలో నుండి వెళ్ళాడు. ఆయన విమర్శింపబడ్డాడు, ఆయన నిందింపబడ్డాడు. ఆఖరిగా ఆయన మన రక్షణ కొరకు శిలువలో ప్రాణం పెట్టి మరణంలోనికి వెళ్ళి ఆయన తిరిగి పునరుద్ధానుడే లేచాడు. అందుకని 35వ వచనంలో ఏమంటాడంటే, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. చాలా మార్లు ధైర్యం కోల్పోవటం, డిప్రెషన్లోనికి, నిరాశలోనికి వెళ్ళిపోవటం సంభవించేటటువంటి కాలాలు మనము ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ హెబ్రీ పత్రిక గ్రంథకర్త ఆ కాలంలో, మొదటి శతాబ్దంలో శ్రమలలో ఉన్నటువంటి దేవుని బిడ్డలను ఉద్దేశించి, మీ ధైర్యం మీరు విడిచిపెట్టొద్దు. ప్రభువు నమ్మినందుకు మీకు నిందలు వస్తూ ఉన్నాయి, అవమానాలు వస్తూ ఉన్నాయి, బాధలు కలుగుతూ ఉన్నాయి. 10 మంది 10 మాటలు మిమ్మల్ని అంటూ ఉన్నారు. అందుకే 33లో 10 మందిలో ఆరడి పడితిరి అని
చక్కని అనువాదం తెలుగు వ్రాయబడింది అక్కడ. అయితే మీరు వాగ్దానం పొందుతారు. 36వ వచనం, వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది. ఇంకొక మాట, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై కామబెట్టి వాగ్దానము పొందు నిమిత్తం. విశ్వాస జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చుట అనేది చాలా శ్రేష్టమైంది. దేవుని చిత్తమును గ్రహించుట, దేవుని చిత్తమును నెరవేర్చుట. దైవజనుడు భక్సింగ్ గారి జీవితంలో ఫైండింగ్ గాడ్స్ విల్ అనేటటువంటి దానికి, దేవుని చిత్తమును కనుగొనుట అనే అంశానికి ఆయన బహు ప్రాముఖ్యతనిచ్చాడని ఆయన పుస్తకాలు కానీ ఆయన వర్తమానాల్లో కానీ మనం గమనించవచ్చు. ఫైండింగ్ గాడ్స్ విల్, దేవుని చిత్తమును కనుగొనుట. ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎక్కడ మీటింగ్ పెట్టాలన్నా, ఎక్కడ సంఘాన్ని స్టార్ట్ చేయాలన్నా దేవుని చిత్తము, దేవుని చిత్తము, దేవుని చిత్తం. వారితో అనుభవం కలిగినటువంటి వారు ఏం చెప్పేవారంటే, ఒక అంశం కొరకు ఆయన 3 దినాలు ప్రార్థన చేసి ఆ తర్వాత ఫైనల్ గా డిసైడ్ చేసేవారు అని చెప్తూ ఉంటారు. దేవుని చిత్తము 1 కనుగొనుట, 2 నెరవేర్చుట. మనం మన జీవితంలో మన కొరకు దేవుని చిత్తాన్ని కనుగొనవలసిన అవసరం ఉన్నది. మన కుటుంబం కొరకు దేవుని చిత్తాన్ని కనుగొనవలసిన అవసరం ఉన్నది. అలాగే మనం ప్రాముఖ్యమైనటువంటి అనేక విషయముల కొరకు దేవుని చిత్తమును తేటగా కనుగొనవలసిన ఆవశ్యకత ఉన్నది. చాలా సింపుల్ గా ఇలాగ అయితే బాగుంటుంది కదా, ఇలాగ మంచిది కదా అని చెప్పేసేసి మనం వెళ్ళకూడదు. మనం ప్రతిదినం భోజనం చేస్తాం. నేను ఈరోజు భోజనం చేయాలా వద్దా అనే దానికోసం నేను దేవుని చిత్తం కొరకు ప్రార్థించవలసిన, కనిపెట్టవలసిన అవసరత లేదు. అది సహజంగా మన శరీరానికి అవసరమైనటువంటి ఆహారము, పానీయము, ఈ విషయాల్లో అది రొటీన్గా జరుగుతుంది. కానీ నీ కుమారుణ్ణి లేక కుమార్తెను ఏ కోర్సు తీసుకోవాలి, ఎక్కడ జాయిన్ కావాలి, ఏ కాలేజీలో జాయిన్ కావాలి, లేకుంటే వారి భవిష్యత్తు కొరకైనటువంటి ఆ కెరీర్ విషయాల్లో ఎలాగూ ముందుకు వెళ్ళాలి అనేటటువంటి దాని గురించి నువ్వు ఎంతైనా ప్రార్థించాలి. కెరియర్ కొరకు, అలాగే వివాహం కొరకు కూడాను. ఇది ఈ ఏర్పాటు దేవుని చిత్తమా కాదా అనేటటువంటి విషయాలు చాలా క్లియర్గా ప్రార్థించి 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 దేవుని వాగ్దానం పొంది ముందుకు సాగవలసి ఉంటూ ఉన్నది. అంతేగాని అన్నీ చాలా సింపుల్గా నాకు ఇది మంచిది అనిపించింది నేను చేశాను అని యేసు ప్రభువుని ఎరిగిన బిడ్డ కూడా దేవుని చిత్తమును దాని గురించి కనుగొనకుండా లేక నిశ్చయిత లేకుండా ముందుకు సాగి వెళితే కొన్ని మార్లు ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అందుకే ఇక్కడ ఒక హెచ్చరిక ఏంటంటే, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది. ఓర్పు, వెయిటింగ్, సహనం. కొన్ని మార్లు మనం అనుకున్న సమయంలో వెంటనే దేవుడు జవాబు చెప్పడు. దేవుడు జవాబు చెప్పడం లేదు. నేను ఇంత ఆశతో అడుగుతున్నాను, ఇంత పట్టుదలతో అడుగుతున్నాను, నాకెందుకు దేవుడు చెప్పడం లేదు అని మనం ఆయాసపడకూడదు, దేవుని పైన కష్టపడకూడదు. దేవునికి ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది, అందుకే ఓర్చుకోవాలి. ఇక్కడ 37వ వచనంలో, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడను గూర్చి ఈ మాట చెప్పబడుతూ ఉన్నది. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. మనము ఈ భాగం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ప్రభు మనకు శ్రేష్టమైనటువంటి రీతిగా ఆయన త్వరగా వచ్చి సంఘమును తీసుకుని వెళ్ళేటటువంటి ప్రభు. అంతేకాదు, ప్రభు ఆయన విశ్వసించినటువంటి వారిని బలపరిచి అనేక ఆత్మలను రక్షించడానికి మనకు సహాయం చేసి 35వ వచనంలో వ్రాయబడిన రీతిగా, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఎవరిస్తారు బహుమానం?
ప్రభు రాకల్లో వచ్చినప్పుడు ప్రభు తన బిడ్డలకు బహుమానం ఇస్తాడు. కనుక రాకడతో పాటు దేవుని బిడ్డలు ఆయన కొరకు, ఆయన నమ్మి ఆయన కొరకు జీవించి, శ్రమలు అనుభవించి, నిందలు అనుభవించి, కష్టాలు అనుభవించి, ఈ పరిస్థితులన్నిటిలో నుండి వెళ్ళినందుకు, ఆత్మను రక్షించినందుకు దేవుడు బహుమానం అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. హెబ్రీ 10:35 మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము రాకడకు ముందున్నటువంటి కాలంలో ఉన్నాము. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. ఎందుకు పదే పదే ప్రభు రాకడ గురించి మీరు చెప్తూ ఉన్నారు? ఇది ప్రభు రాకడ త్వరగా సంభవించే దినాలే కాబట్టి మనము ఖచ్చితంగా చెప్పుకోవాలి. హబక్కూకు తన గ్రంథంలో ఎప్పుడో పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభు మొదటి పర్యాయము భూమి మీదకి శరీరధారిగా రాకముందే ఆయన వ్రాసినటువంటి మాట. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం, ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుతున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. హబక్కూకు చెప్పినటువంటి ఈ మాటలు తప్పక దేవుడు ఆయన నెరవేరుస్తాడు, కనిపెట్టాలి. ఆ హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయంలో హబక్కూకు వేసినటువంటి ప్రశ్నలకు దేవుడు భక్తునికి ప్రవక్తకి ఇచ్చినటువంటి జవాబు ఏమని? 2:2 చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. పలక మీద అంటే మామూలు ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు వాడే స్లేట్ కాదు, అది పెద్ద బోర్డు పైన అని. హబక్కూకు రాసేడు ఈ మాట. వాళ్ళకి అర్థమై ఉండదు ఆ కాలంలో. పరిగెత్తే వాళ్ళు ఎలాగూ పలక మీద ఉన్న చదువుతారు. మనము కారులోనో బస్సుల్లో ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు లేకనా పెద్ద పెద్ద బోర్డులు మనం చూస్తూ ఉంటాం. ఎంత పెద్ద బోర్డులు అంటే అలా తల తిప్పితేనే ఆ బోర్డు పైన ఏమి రాయబడిందో అక్షరాలు మనకు కనబడుతూ ఉంటాయి. కొన్ని మార్లు సైన్ బోర్డ్స్ అనేవి చాలా విపరీతంగా, ఈవెన్ ఎలక్ట్రానిక్ డిజిటల్ బోర్డ్స్ మనం చూస్తూ ఉంటాం. అలాగే పెయింటెడ్ బోర్డ్స్ మనం చూస్తూ ఉంటాం. చాలా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు మనం చూస్తూ ఉన్నాం. కొన్ని దేవుడు ఎప్పుడో రాయించినటువంటి విషయాలు పరిగెత్తేటటువంటి వాళ్ళు కూడా చదవటానికి వీలయ్యేటట్లు. అయితే మనం చూసేవి లోక సంబంధమైనవి అనుకోండి. దేవుడు ఏం చెప్పాడంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అనేది చాలా స్పష్టంగా పెద్ద బోర్డు మీద ఎవరైనా పరిగెత్తేటప్పుడు సహా చదవగలిగేటట్లు, చూడగలిగేటట్లు నువ్వు వ్రాయించు అని. అంటే లోకమంతటికి ఇది వెల్లడిపరచబడాలి. మనం ఈ దినాల్లో రాకడకు ముందు ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది, ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. నా చిన్ననాటి అనుభవం నేను ఒకటి చెప్తాను. నాకు మేనమామ గారు, ఒకే ఒక మేనమామ గారు ఉండేవారు, రెవరెండ్ జి దేవసహాయం గారు. నేను ఎలిమెంటరీ స్కూల్లో చదివే కాలంలో పోస్ట్ కార్డు ఆయన నెలకు ఒక పర్యాయమైనా ఖచ్చితంగా వ్రాసేవాడు. ఆ కార్డు కాబట్టి ఓపెన్ గా ఉన్నది కనుక ఎవరు రాశారు, మామయ్య రాశారా, ఏమి రాశారు అని చదివేవాళ్ళం. ప్రియమైనటువంటి బావమర్దికి చెల్లికి యేసుక్రీస్తు ప్రభు నామములో శుభమని చెప్పి వ్రాయినది అని ఆయన కార్డులో బిగిన్ చేసి మ్యాటర్ రాసేవారు. తన క్షేమాన్ని గుర్చి అలాగే మా క్షేమాన్ని గుర్చి విచారిస్తూ. ఆ పైన కుడివైపున చివర డేట్ ఉండేది,
కార్డు బిగిన్ చేసేటప్పుడు మరణాత, MARANATHA మరణాత అని ఉండేది. నేను ఎలిమెంటరీ స్కూల్ చదివే రోజుల్లో నేను అనుకునేవాడిని, మామయ్య ఎప్పుడు రాసినా ఈ ఊరికి వచ్చి అక్కడి నుంచి రాస్తూ ఉంటాడు ఏంటి ఈ కార్డు, మరణాత అనేది ఊరి పేరేమో అనుకునేవాడిని చిన్నప్పుడు. ఆ తర్వాత నాకు అర్థమైంది, మరణాత అనేది ఊరి పేరు కాదు, అది శుభవచనం. ప్రభు వచ్చి ఉన్నాడు, ప్రభు వచ్చుచున్నాడు, లేక ప్రభువా త్వరగా రమ్ము అని మరి దేవుని గ్రంథంలో ఉన్నది. మరణాత అనేది 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. ప్రభువు వచ్చుచున్నాడు అని 1 అని వేసి ఫుట్ నోట్లో, లేక ఆదిమ భాషలో మరణ్ ఆత అనగా ప్రభువు వచ్చుచున్నాడు, లేక ప్రభువు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువా రమ్ము. అది తర్వాత కాలంలో నేను హై స్కూల్కి వచ్చిన తర్వాత మరణాత అనేది ఊరి పేరు కాదు, మరణాత అనేది ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు అని జ్ఞాపకం చేయటానికి ఆయన మొదట మరణాత అని వ్రాసి ఆ తర్వాత కార్డులో మ్యాటర్ బిగిన్ చేసేవాడని తర్వాత నాకు అర్థమైంది. మరణాత అని పేరు పెట్టుకునే వాళ్ళని మీరు ఎవరైనా కలుసుకున్నారో లేదో గాని నేనైతే కలుసుకున్నాను. మరణాత, మరణాతరావు అనేటటువంటి పేర్లు కొంతమందికి ఉంటాయి. మా మామయ్య రాకను గూర్చి ఆయన వ్రాసినటువంటి పాటల్లో ఒక పాట ఆయన ఏమని వ్రాసాడంటే, పెండ్లి కుమారుడు ప్రభు యేసు, పెండ్లి కుమార్తె వధువు సంఘం, పెండ్లి కాలం బని తెలియబడే, పెండ్లి ఘడియ ఏమో తెలియదయే. మరణాత 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 మరణాతయని మనియెదను, త్వరగా రమ్మని అనియెదను. మరణాత, ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు, ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు. యేసు ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు అనే మాట దేవుడు ఎంత ముందుగా చెప్పించాడు అంటే, యోధా రాసినటువంటి పత్రికలో గమనించండి, 14-15 వచనాలు. యోధా రాసినటువంటి పత్రిక, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఈనక్ హనోకు ఈ ప్రవచనం చెప్పాడు. హనోకు ప్రవచనం చెప్పినట్లుగా మనము ఆదికాండ గ్రంథంలో చూడం. హనోకు ఎవరు? ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, ఆదాము మొదలుకొని 7వ వాడు. హీఈస్ ద సెవెంత్ మ్యాన్. ఆదికాండం 5వ అధ్యాయంలో, అలాగే లూకాసు వార్త 3వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి వంశావళులు మనం పరిశీలిస్తే, ఆదాము కుమారుడు షేతు, షేతు కుమారుడు ఎనోషు, ఎనోషు కుమారుడు కేయినాను, కేయినాను కుమారుడు మహలలేలు, మహలలేలు కుమారుడు ఎరెదు, ఎరెదు యొక్క కుమారుడు హనోకు అనగా 7వ వాడు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు ఎప్పుడు చెప్పాడు ప్రవచనం? దేవుడు శరీరధారిగా మొదటి పర్యాయము ఆయన భూమి మీదకి రాకమునిపే 2వ రాకడను గూర్చి హనోకు ప్రవచించాడు అని యూదా తన పత్రికలో దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత నడిపించబడినటువంటి వాడుగా ఈ ప్రవచనాన్ని చెప్పాడు. పాత నిబంధనలో యేసు ప్రభు శరీరధారిగా వచ్చేటటువంటి మొదటి రాకడను గుర్చినటువంటి ప్రవచనాలతో పాటు 2వ రాకడను గుర్చినటువంటి ప్రవచనాలు సహా ముందుగానే దేవుడు చెప్పించాడు. కొన్ని చోట్ల న్యాయవంతుడైనటువంటి దేవుడు అనేటటువంటి అంశాన్ని మనం మర్చిపోకూడదు.
ఎలాగ వస్తాడు? ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాను. వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాను. కనుక హనోకు ప్రవచించాడు పాత నిబంధనలో. యేసుక్రీస్తు ప్రభు ఒలీవల కొండపై నుండి ఆరోహణ అయ్యేటప్పుడు అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నుండి, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకములకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకములకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. వీరు 2 దూతలే, కానీ మనుష్యుల వలె కనిపించారు. మనుషులు మిగిలినటువంటి వారు చూడటానికి ప్రభు ఆరోహణ అవుతూ ఉన్నాడు ఆయన ఒలీవల కొండపై నుండి. ఈ దినం ఇజ్రాయెల్లో మౌంట్ ఆఫ్ ఎసెన్షన్, ఆరోహణ కొండ మనం ఎక్కొచ్చు. ఆరోహణ కొండ పైన యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుండి ఆరోహణ అయ్యాడు అని చెప్పబడిందో అక్కడ ఒక చర్చ్ కనిపిస్తుంది. ఒక చోట 2 పాద ముద్రలు వారు వాటిని నిర్మాణం చేసి పెట్టారు. కరెక్ట్ గా ఈ లొకేషన్ లో నుండి యేసుక్రీస్తు ప్రభు ఆరోహణ అయ్యాడు అని గ్రహించడం కొరకు ఆ 2 ఫుట్ స్టెప్స్ అక్కడ ప్రత్యేకంగా వాళ్ళు చేసినవి, లేకుంటే నిర్మాణం చేసినవి మనకు కనబడుతూ ఉంటాయి మౌంట్ ఆఫ్ ఎసెన్షన్ దగ్గర. అపోస్తల కార్య గ్రంథంలో దూతలు ఇచ్చినటువంటి సాక్ష్యం, ఇదిగో ప్రభు ఎలాగూ ఆయన ఆరోహణ అయ్యాడు అలాగే ఆయన తిరిగి వస్తాడు, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు రాబోతూ ఉన్నాడు, త్వరగా వస్తాడు. 2000 సంవత్సరాల క్రితమే దేవదూతలు చెప్పినటువంటి మాట. మనము ప్రభు బలలో పాలు పొందేటప్పుడు కొరింథీయులకు రాయబడినటువంటి 1వ పత్రికలో మనం ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. 1 కొరింథీ 11వ అధ్యాయం 26వ వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. లోకానికి అర్థం కాంది రొట్టెలో ద్రాక్షారసంలో క్రైస్తవులు ఎందుకు పాలు పొందుతూ ఉన్నారు, ఈ ఆచారం ఏంటి, ఈ పద్ధతి ఏంటి, ఈ క్రమం ఏంటి, ఎందుకు దీన్ని చేయాలి, ఎందుకు మీరు దీన్ని చేస్తూ ఉన్నారు అని ఒకవేళ లోకస్తులు చూస్తూ ఉంటారు, లేక లోకస్తులు అడుగుతూ ఉంటారు. మనము ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు, ఆయన మరణించాడు, ఆయన సమాధిలోనికి వెళ్ళాడు, ఆయన సమాధిని జయించి తిరిగి లేచాడు, ఆయన మరలా వస్తానని చెప్పాడు. కనుక ఆయన వచ్చే వరకు, అదే పౌలు భక్తులు కొరింథీ సంఘానికి చెప్పినటువంటి మాట, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు. మనము ప్రభు బలలో పాలు పొందుతూ ఉన్నాము అంటే దాని అర్థం మనం ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నామంటే ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు, ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని, భూస్థాపనను, పునరుద్ధానాన్ని, ఆయన మరలా రాబోతూ ఉన్నాడు గనుక మేము ఆయనతో పాలు పంపులు కలిగి ఉన్నాం అనేటటువంటి విషయాన్ని మనము లోకానికి వెల్లడిపరచుచూ ఉన్నాము అని. అయితే లోకం ఏముంటుందో తెలుసునా? పేతురు తన 2వ పత్రికలో మొట్టమొదటి శతాబ్దంలోనే చెప్పాడు. 2 పేతురు 3వ అధ్యాయం 8వ వచనం నుండి, ప్రియులారా ఒక సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవల్లని ఇచ్చేయింపక అందరూ మారు మనస్సు పొందవల్లని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రభువారు
త్వరగా వస్తాడు. ఆ 10వ వచనం నుండి, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాదేవుని ధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద నున్న కృత్యములను కాలిపోవును. మొదటి శతాబ్దంలో పేతురు భక్తుడు ప్రభు త్వరగా వస్తాడు, ఆయన ఆలస్యం చేయడు అని చెప్పాడు. ఇక్కడ 8వ వచనంలో ఒక క్యాలిక్యులేషన్ ఉన్నది. ఏంటంటే ఆ క్యాలిక్యులేషన్, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలన, 1000 సంవత్సరములు ఒక దినము వలన ఉన్నవి. 1000 సంవత్సరాలు ఒక రోజు అని అనుకుంటే 2000 సంవత్సరాలు గతించిపోయినాయి. అంటే 2 రోజులు అయిపోయినాయి. మూడవ రోజు పునరుద్ధాన దినం, 3వ దినం. ఒక లెక్క ప్రకారం ప్రభు 3వ దినం రావాలి అంతే. కనుక మనము ప్రభు వచ్చేటటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ప్రభు వ్రాయించినటువంటి మాట, ప్రకటన గ్రంథం 22:12, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఆ పైన 11వ వచనం, అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయమే చేయను, పైన అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉండను, మంతుడు ఇంకను నీతిమంతుడుగా ఉండను, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండను. చివరి దినాలు ఎలాగుంటాయి అంటే మార్పు చెందటానికి అవకాశం తక్కువ. దేవుని బిడ్డలైనటువంటి వారు తమను తాము చక్కగా సిద్ధపరచుకుంటారు, కానీ ఈ చివరి దినాల్లో మరి వారు ప్రభువును నమ్మటం, దేవుని కృప దొరికితే తప్ప వారు తమ ఉద్దేశాల్లో, వారు తమ భావనల్లోనే, తమ విశ్వాసాల్లోనే ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు రాకడను నమ్మి సిద్ధపడమంటే లోకం ఎగతాళి చేస్తారు. భక్తుడు ఏమని పాట రాశాడంటే, త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము తండ్రి, త్వరగా వచ్చు ప్రభువ చురుకు తనమిమ్ము నే త్వరపడగలను, విశ్వాసులే నేటి రాకడ విశ్వసింపరనుచు చెప్పి విశ్వాసము పోగొట్టుకొనక విశ్వాసము చేపట్టుకొందును అని వ్రాశాడు. ప్రభువా త్వరగా రా, కమ్ లార్డ్ జీసస్, యేసు ప్రభువా త్వరగా రా. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. అందుకే రాకడ దినాల్లో ఉన్నటువంటి మనము ప్రతిరోజు రాకడ వాక్య భాగం చదువుకోవాలి, రాకడ ప్రార్థన చేయాలి, రాకడ స్తుతి కూడా చేయాలి. విషయాన్ని రేడియోలో ఈ పాట వచ్చేది చాలా సంవత్సరాల క్రితం, గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమే రానుండే అని. కనుక దేవుడు రాకడ ధ్వని వినిపిస్తూ ఉన్నాడు. నేను త్వరగా వస్తూ ఉన్నాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రభు పిల్లలమైనటువంటి మనం ఓ ప్రక్క రాకడకు సిద్ధపడాలి, ఓ ప్రక్క ఇబ్బందుల్లో నుండి, కష్టాల్లో నుండి వెళ్ళేటటువంటి వారు మరి దేవుని వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప రక్షక, మహోన్నతుడా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ ప్రాతకాల సమయంలో వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును అని రాకడ ధ్వని మీరు మాకు వినిపించినందుకు స్తోత్రాలు. ఇది రాకడ కాలమే అని మేము గ్రహించడానికి కృప అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాకడను విశ్వసించడానికి సహాయం చేయండి. రాకడ సిద్ధపాటు మీరు మాకు దయచేయండి. సంఘానికి రాకడ సిద్ధపాటు మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు. లోకానికి కూడా దేవా మీ రాకడను గూర్చినటువంటి సంగతులు క్రైస్తవ బిడ్డల ద్వారా వెల్లడిపరుస్తూ ఉన్నారు. సువార్త మీరు చెప్తూ ఉన్నారు. దేవా మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించినటువంటి వారు కష్ట పరిస్థితుల్లో సహా ఎలాగో ధైర్యంగా నిలవబడి తమ విశ్వాసాన్ని కాపాడుకుంటారో, క్రైస్తవులను చూచి లోకం గ్రహించగలిగినట్లు, యేసు ప్రభుని గురించి తెలుసుకోగలిగేటట్లు అవకాశం మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు. మీరు త్వరగా వస్తానని చెప్పారు. ప్రభు బలలో మేము పాలు పొందే అంశము ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఒలీవల కొండపైన 20 దేవదూతలు ఆయన తిరిగి ఎలాగో ఆరోహణ అయ్యాడో అలాగూ ఆయన తిరిగి వస్తాడని
ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చినని ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు ఎప్పుడో రాసి పెట్టాడు. ప్రియ ప్రభా, మీరు త్వరగా రాబోతున్నారు. మరోసారి రాకడ ధ్వని మేము వినటానికి, ఆత్మలో సిద్ధపడటానికి కృప అనుగ్రహించండి. మానవ హద్దుబాటులో విత్తబడినటువంటి వాక్యమునకు మీరు కట్టి ఫలింపచేయండి. మీకే మహిమ, ఘనత, ప్రభావము, స్తోత్రము చెల్లిస్తూ వ్యూ చేస్తున్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి. రేపటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.